యోహాను సువార్తలో ఉన్నటువంటి భాగం కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథములు ఓపెన్ చేసి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 ఎవరో కంగారు పడకుండా నిదానంగా ప్రశాంతంగా ఏమండి యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు అందరం చదువుకుందాం. ఒక్కళ్ళ కాకుండా అందరం చదువుదాం. నేను చదువుతాను ఇక్కడ మైక్లో, మీరు కూడా మీ బైబిల్ మీ ఒళ్ళో పెట్టుకుని చక్కగా స్పష్టంగా చూస్తూ ఆ మాటలు చదవండి. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అని ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన కొరకు దీవించునుగాక, మన కొరకు విరిచి వడ్డించునుగాక. ఇప్పుడు మనము ఈ భాగములో నుండి అనేక పర్యాయములు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనేక మాటలు మనము వింటూ ధ్యానం చేస్తూ వచ్చాం. కట్టబడిన గాడిద పిల్ల, అది విప్పబడడం, అది తీసుకురావడం, దాని మీద బట్టలు వేయడం, దాని మీద ఆయన కూర్చోవడం, వెళుతూ ఉండగా దారి పొడుగున బట్టలు పరచటం, ఇదంతా జరుగుతుంది. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక పని చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అనంటే 12వ వచనం కనుక ఒకసారి చూస్తే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విన్నారట. విని ఏం చేశారు వాళ్ళు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం మన బిడ్డలు కూడా అలాగే. అంటే ఇక్కడ ఏ మట్టలు లేవు, మనకి ఖర్జూరపు మట్టలు లేవు కనుక ఏ మట్టలు పట్టుకుని? ఈత మట్టలు పట్టుకుని వాళ్ళు చక్కగా ప్రభువుని ఉదయకాలము గణపరిచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడున్న ప్రజలు ప్రభువుని చెప్పండి ఏం చేశారు? ఆరాధించారు. చెప్పండి ఏం చేశారు? మరి ఇప్పుడు మనం కూడా ఎందుకు వచ్చాం? ఆరాధించటానికే. మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన ఆరాధనకు యోగ్యులు, ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన పూజకు అర్హుడు అయి ఉన్నారు కనుక ఈరోజు ఆయనను ఆరాధించటానికి వచ్చాం. అయితే వీళ్ళు ప్రభువుని ఆరాధించేటువంటి ప్రక్రియలో, వీళ్ళు ప్రభువుని ఆరాధించేటువంటి విధానంలో ఒక పని చేశారు. అది ఏమిటి అనంటే, వీళ్ళు చేతులతోటట ఏం పట్టుకున్నారు చెప్పండి? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారట. ఏ మట్టలండి? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మన యొక్క వర్తమానం ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటి అనంటే కనుక, లేక ఈరోజు నేను మీకు తెలియజేసేటువంటి అంశం ఏమిటి అనంటే ఖర్జూర మట్టలు. అనండి అందరూ ఒకసారి, ఖర్జూర మట్టలు, లేకపోతే ఖర్జూర చెట్టు, ఖర్జూర వృక్షం. ఈరోజు ఖర్జూర వృక్షము గురించి మనం ధ్యానం చేద్దాం. ఎంతమందికి ఖర్జూర వృక్షాలు తెలుసు? ఎంతమంది ఖర్జూర చెట్లు చూశారు? కొంతమంది, మా ప్రియులు ఆనందపాలు. ఎందుకంటే విదేశాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఎక్కడుంటాయి ఎక్కువ ఇవి? మన ఇక్కడ ఏపీలో, మన తెలంగాణలో ఎక్కడ కనబడవు. ఎక్కడుంటాయి? అదర్ కంట్రీస్ పోవాలన్నమాట. అక్కడ అద్భుతంగా కనబడతా ఉంటాయి. కోనసీమ వెళ్తే ఏం కనబడతా ఉంటాయి?
అలాగా అక్కడికి విదేశాలకు వెళ్తే కనబడతా ఉంటాయి. ఆల్రెడీ విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళు చూసుంటారు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. సరే, చూసినా చూడకపోయినా కానీ ఖర్జూర పళ్ళు ఎంతమంది తిన్నారు? పొలోమని మంద మింగేయలేదా ఎన్నో గింజలు? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ తిన్నారు. సరేలే, చెట్టు చూసినా చూడకపోయినా కానీ వాటి యొక్క పళ్ళు తినేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు కదా నిజంగా. కాబట్టి ఈరోజు ఆ చెట్టును గురించి మనము చక్కగా ధ్యానం చేద్దాం ఈ యొక్క మటల ఆదివారం రోజునాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత అసలు ఏంటి? ఏమండి దీనిని గురించినటువంటి ఏమండి మరి ఏమి మనం నేర్చుకోవచ్చో ఈ ఖర్జూరపు చెట్టు గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎందుకని మనము ఈ చెట్టును గురించి ధ్యానం చేయాలనంటే, ఏమండి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి ఏమండి ప్రతిదీ కూడా ఓ రకంగా మనం ఆలోచన చేస్తే, ఏమండి బైబిల్లో ఏదైనా ఒక దాని గురించి దేవుడు రాయించారు అనంటే ఎందుకు అది వ్రాయబడింది? దాని ద్వారా మనం ఏదో ఒక ఆత్మీయ పాఠము తప్పక నేర్చుకోవాలి. అందుకని ఈరోజు ఏమండి ఈ యొక్క ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి ఏమండి ప్రత్యేకతలను గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అసలు ఎందుకు ప్రభువుని ఖర్జూర మట్టలతో ఊరేగించారు? ఆలోచించాలి కదా మనం. ఏమండి ఇంకా అక్కడ చాలా ఉండొచ్చు అసలు, కానీ ఎందుకు ప్రభువుని ఈ ఖర్జూరపు మట్టలతోనే ఊరేగించారు? లేక ఆయన ఊరేగించేటువంటి ఉత్సవంలో ఏమండి ఖర్జూరపు మట్టల్నే ఎందుకు తీసుకున్నారు? ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్టును గూర్చి విస్తారముగా వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఖర్జూరపు చెట్టును గురించి ఏం చేయబడి ఉంది? విస్తారంగా అంటే దాని అర్థం ఏంటి? అనేక పర్యాయములు ఎక్కువగా వ్రాయబడి ఉంది. దాదాపు ఏమండి ఖర్జూర చెట్టును గురించి బైబిల్లో 60 వాక్య భాగాలు ఉన్నట్లుగా ఏమన్నా మనము చూడవచ్చు. ఎన్ని వాక్య భాగాలు ఉన్నాయి? 60 పర్యాయములు లేక 60 సార్లు ఈ చెట్టు యొక్క ఏమంటే ప్రస్తావన బైబిల్లో మనం రావడం అనే దాన్ని చూస్తాం. అంటే దానిని బట్టి దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దానిని బట్టి ఎంత ప్రత్యేకత ఉందో ఏమండి ఖచ్చితంగా మనము ఎరగాలి. ఏమండి కొన్ని మాటలు త్వరగా చెప్తాను. మొదటిగా ఖర్జూర వృక్షమునకు ఏమండి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి? నెంబర్ 1, మొట్టమొదటిగా ఖర్జూరపు వృక్షానికి ఉన్న ఇతర పేర్లు అంటే కేవలము ఏమంటే ఖర్జూర వృక్షం లేక ఖర్జూరపు చెట్టు అంటున్నాం, కానీ అదే కాకుండా దానికి ఇంకా పేర్లు ఉన్నాయి, పర్యాయ పదములు. చూడండి, ఒక్కొక్క మరి చెట్టుకే కానివ్వండి లేక ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేరు మాత్రమే కాకుండా ఇంకా 2-3 ఉంటాయి కదా. అలాగున ఈ చెట్టుకి ఉన్న ఇతర పేర్లు ఏంటో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి ఖర్జూరపు చెట్టుని ఇలా అంటారనమాట. ఖర్జూరపు చెట్టు అని మాత్రమే కాకుండా మరొకటి అంటారు. ఏమిటి అనంటే తమలా వృక్షం అంటారు. దీన్ని ఏ వృక్షం అంటారు? తమలా వృక్షం అంటారు మొదటిది. రెండవది తాళ వృక్షం అని కూడా పిలుస్తారు. ఏ వృక్షం? తాళ వృక్షం అని పిలుస్తారు. మూడవదిగా సరళ వృక్షం అని పిలుస్తారు. ఏ వృక్షం? సరళ వృక్షం అని పిలుస్తారు. నాలుగవది ఏమండి ఈత వృక్షం అని కూడా పిలుస్తారు. ఈత వృక్షం లేక ఈత చెట్టు అని కూడా పిలుస్తారు. ఇంకా చెప్పాలి అని అంటే మన భాషలో కొబ్బరి చెట్టు అని కూడా ఏమంటే దీన్ని పిలుస్తారు. అంటే దీనికి ఉన్నటువంటి ఇతర పేర్లు అంటే ఆ పోలికలు ఆ దగ్గరగా దానికి ఉండేటువంటి దాన్ని బట్టి ఇలా పిలుస్తారు. ఇక వీటన్నిటిని బట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటే వీటన్నిటిని బట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అని అంటే కనుక పామ్ ట్రీ అని చెప్పి దీన్ని పిలవటం జరుగుతుంది. పామ్ ట్రీ అనేటువంటి ఏమండి అర్థం వస్తుంది అనమాట. ఈరోజు ఏ సండే అనుకున్నాం మనము? ప్లామ్ సండే అనుకున్నాం. అలాగే ఈ 5 మాటలు కలుపుకుంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే ఏమండి పామ్ ట్రీ అని అంటారనమాట. కాబట్టి చూసారు ఎన్ని పేర్లు చెప్పాను? మొత్తం నేను ఇక్కడ 5 పేర్లు. మొదటిది ఏమిటి? తమలా వృక్షం, తాళ వృక్షం, సరళ వృక్షం, ఈత వృక్షం, కొబ్బరి చెట్టు, ఇలా ఇతర పేర్లు ఏమండి ఖర్జూరపు వృక్షానికి వస్తాయి. అది మొదటి సంగతిగా ఏమన్నా మనం గమనించవచ్చు. అయితే ఖర్జూర వృక్షం దేనికి సాదృశ్యంగా ఉంది లేక దేనికి పోలికగా ఉంది? అది కూడా ఆ పోలికను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమండి ఖర్జూరపు వృక్షం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇద్దరికి సాదృశ్యంగా ఉంది. ఎవరు ఆ ఇద్దరు అనంటే ఒకటి మన ప్రభువైన యేసయ్య, 2 ఆయన బిడ్డలమైన
లేక విశ్వాసులైన మనమే. స్తోత్రం చెప్పండి. అలా చూస్తారేంటి? ఎవరో అన్నట్లుగా ఆయన బిడ్డలం, ఆయన ప్రజలమని ఏమండి చెప్పినా కానీ మేం కాదన్నట్లుగా చూస్తున్నారేంటి? కాబట్టి ఒకటి ఎవరికి పోలికగా ఉంది ఇది? యేసయ్యకు. రెండవది ఎవరికి? నాకు పోలికగా ఉందని చెప్పుకోండి, బాగుంటుంది. ఎలాగ ఎవరికి పోలికగా ఉంది? అది నీకు ఎలా పోలికో తర్వాత వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. యేసయ్యకు పోలిక. చెప్పండి. రెండు, విశ్వాసులకు పోలిక. చెప్పండి ఎవరికి? ఒకటి యేసయ్యకు, రెండు పిశాసుల. మరి అలా వినపడింది ఏంటి నాకు? విశ్వాసులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ సాదృశ్యాన్ని కూడా మనం గమనించాలి. మూడవది, ఈ ఖర్జూరపు మట్టలు ఏమండి దేనికి సూచనగా ఉన్నాయి? సాదృశ్యం ఏంటో చూసాం, అలాగే సూచన లేక చిహ్నం అని గనక ఆలోచన చేస్తే ఖర్జూరపు మట్టలు జయమునకు ఏమండి సంకేతంగా, రెండు సంతోషమునకు సూచనగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. దీనికి ఆధారంగా మీరు బైబిల్ రెఫరెన్స్లు కూడా కోట్ చేసుకోండి. లేవియా కాండం చదవద్దు కానీ 23:40 తర్వాత చదువుకోండి. ఏమంటే ఖర్జూరపు మట్టలు దేనికి సూచనగా ఉన్నాయి? ఇప్పుడే చెప్పాను, జయం అనండి అందరు గట్టిగా. ఎంతమందికి జయం కావాలి? అందరూ. ఆల్రెడీ మన ఇంటరోళ్ళు ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు ఏం పొందుకోవాలని ప్రార్థన చేశాం? దాని సాక్ష్యం విన్నాం. మన ప్రియులు రామారావు గారు వారి యొక్క మనమరాలు మంచి మార్కులతో 945 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి ప్రభు సహాయం చేశారు. చూడండి, అంటే విక్టరీ అనేటువంటిది, జయం అనేది అందరికీ కూడా. మాట్లాడరే, ఎవరైనా ఓడిపోవాలని కోరుకుంటారా? జయము పొందుకోవాలని కోరుకుంటారా? కదా. కాబట్టి ఈరోజు ఈ యొక్క మట్టలు ఏమంటే దేనికి సూచనగా? ఖర్జూరపు మట్టలు ఉన్నాయంటే జయానికి సంకేతం. ఏమంటే అలాగే మనం ఆరాధించేటువంటి ప్రభువు కూడా ఎవరు? ఎవరు? విజయుడు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన విజయుడు, జయశీలుడు ఆయన. ఏమంటే యోహాను సువార్త 16:33 ఏమని ఉంటుంది? నాయందు మీకు సమాధానం కలగాలని మాటలు చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును ఏమన్నారు? అంటే మన యేసయ్య ఎవరు? లోకాన్ని, పాపాన్ని, ప్రతి విధములైన పరిస్థితులను జయించినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ జయం మనకు కూడా ఇస్తాడు. రెండవది ఏమండి, ఒకటి జయమునకు, రెండు సంతోషం. ఏమండి ఆనందానికి సూచనగా ఉన్నది. కొలస్సీ పత్రిక 2:15 నోట్ చేసుకోండి. కొలస్సీ పత్రిక 2:15లో ఏమండి ఆయన సిలువ వేయబడింది ఎందుకు? ఆయన శ్రమలను అనుభవించింది ఎందుకు అనంటే విజయోత్సవముతో మనని ఏం చేయడానికనంటే ఊరేగించటానికనే మాట అక్కడ ఉంటుంది. మీరు తర్వాత నోట్ చేసుకుని చదువుకోండి. నేను కొంచెం ఏమండి వందే భారత స్పీడ్లో ఏమండి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు అన్నీ చదవక్కలొద్దు, కొంచెం రాసుకుని తర్వాత మీరు స్టడీ చేయండి, ఆలోచించండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు. కాబట్టి ఎన్ని మాటలు చెప్పాను ఇక్కడ నేను? 3 మాటలు. మొదటిది ఖర్జూరపు వృక్షానికి ఉన్నటువంటి ఇతర పేర్లేంటో చెప్పొద్దు, అది మొదటిది పాయింట్ కేవలం. రెండవది ఏమిటి? ఖర్జూర వృక్షం దేనికి సాదృశ్యంగా ఉంది. మూడవది ఖర్జూరపు మట్టలు దేనికి సూచన, చిహ్నంగా ఉన్నాయి, మనం ఆలోచించాం. కాబట్టి ఈరోజు ఖర్జూర వృక్షం నేర్పించే ఆత్మీయ పాఠాలు. ఇక్కడ ఉన్నారా మీరు అందరూను? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి అనంటే ఖర్జూర వృక్షం నేర్పించే ఆత్మీయ పాఠాలు. అనండి ఒకసారి ఆ మాట. ఎవరు నేర్పించే ఆత్మీయ పాఠాలు అంటే ఈరోజు ఖర్జూర చెట్టు కూడా మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ ప్లామ్ సండే రోజు నాడు మరలా వచ్చే సంవత్సరం దేవుని చిత్తమై మనం అందరం కూడా సజీవుల వరసలో కనుక ఉంటే నేను అడిగినప్పుడు వెంటనే మీరు ఏం చేయాలన్నమాట? ఈజీగా చెప్పొచ్చు. కాబట్టి ఎందుకని ఈ చెట్టును గురించి ఆలోచించాలంటే వినండి జాగ్రత్తగా. దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ప్రతి దాని ద్వారా మనిషికి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏమండి దేవుడు చేసినటువంటి సృష్టిలో ఏమండి ఎంత విచిత్రమని అంటే మనిషికి అన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? పాఠాలు నేర్పిస్తున్నాయి. అన్నిటి ద్వారా మనిషి ఏమి నేర్చుకోవాలి? అది ఇప్పుడు ఉదాహరణకి చీమలు ఉన్నాయి. ఎలాంటివి అంటాయి? ఏమండి చీమలు ఎలాంటివి?
బలము లేని జీవులు, అది చెప్పండి ముందు. అవి జ్ఞానం కలిగినవే మీకులాగా. ఏమండి? కానీ చీమలు ఎలాంటివి? చీమను చంపడానికి ఏం పట్టి రావాలి? 10 కర్రలట్టు రావాలా? ఏం అక్కర్లేదు. మీ పొట్టనేలా పిల్లేలా సరిపోద్ది అనమాట. చూసారా, చీమలు బలము లేనివే, కానీ వాటి ద్వారా మనకు ఏమి నేర్పిస్తున్నాయంటే జ్ఞానాన్ని నేర్పిస్తాయి. ఇలాగున్న బైబిల్లో ప్రతిదీ కూడా, ఎగిరే ఏమండి పక్షి కానివ్వండి, ఆకాశములో ప్రాకే పురుగు కానివ్వండి, ఏమండి ప్రతిదీ కూడా ఏమండి మనిషికి ఏమి నేర్పిస్తుంది అని అంటే, అందుకనే దేవుడు సృష్టిలో వాటిని ఏమండి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథములో అందుకనే వాటిని గురించి రాయించాడు. రండి, ఈరోజు మనమందరం కలిసి ఏమండి ఖర్జూరపు వృక్షములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుని ఈ ప్లామ్ సండే రోజు నాడు అలాంటి ఆత్మీయ లక్షణాలు కలిగినటువంటి ఆ చెట్టు వలె మనము మార్చబడదాం. ప్రభుకి మహిమ కలుగును గాక. దావీదు కూడా 52వ కీర్తనలో ఏమన్నాడు? నేనైతే, చెప్పాలంటే నీ వచనాలన్నీ కంటత వాక్యాలు, నేనైతే దేవుని మందిరములో అన్నాడా? చెప్పండి, ఎలా ఉన్నాను అన్నాడు? అలాగే ఈరోజు నాడు అంటే ఒక పోలిక ఈరోజు ఖర్జూరపు వృక్షం దగ్గర నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. వెనకాల వాళ్ళు, ముందున్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ చాలా సీరియస్గా నా వైపు మీరు చూస్తూ దేవుని వాక్యం వినాలి. వాక్యం చదివేటప్పుడు మాత్రమే బుర్ర కిందకి దించాలి, రాసేటప్పుడు మాత్రమే. మిగిలినటువంటి సమయంలో ఏమంటే చక్కగా దేవుని వాక్యం వింటే, మీరు ఎంత క్రమంగా వింటే అంత తొందరగా ముగిస్తాను. లేకపోతే మీకే ఇది అవుతుంది. ఆలోచించుకోండి ఏం చేస్తారో. నెంబర్ 1, ఇప్పుడు ఖర్జూరపు వృక్షం నేర్పించే ఆత్మీయ పాఠాల్లో మొదటి పాఠం ఏమిటి, లేక మొదటి లక్షణం ఏమిటి అని అంటే, అది సౌందర్యము గలది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలాంటిది అని అంటే సౌందర్యము గలది. ఖర్జూర వృక్షం ఎలాంటిది అండి? దాని దగ్గరికి వెళ్ళి మీరు చూడకపోయినా కానీ వాక్యపు కోణంలో ఆలోచించండి. అది ఏమంటే చాలా సౌందర్యవంతమైనది, అందమైనటువంటిది. ఎరుకో పట్టణం అంట. ఏమండి ఎరుకో పట్టణం ఏమండి దేని చేత నింపబడి ఉన్నది అని అంటే ఖర్జూరపు చెట్లతో. దేనితో? ఖర్జూరపు చెట్లతో నిండిందంటే ఎరుకో పట్టణం అంతా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం కనుక మీరు చదివితే, కాస్త స్పీడ్గా అక్కడక్కడ చదవండి, అన్నీ కాకపోయినా కానీ. న్యాయాధిపతులు 1:16లో మోషే మామయ్య అయిన ఖర్జూర చెట్ల పట్టణములో నుండి చాలండి. ఇక్కడ ఆ విషయాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఖర్జూర చెట్ల పట్టణం అంట. చూసారా? ఏమంటే ఆ పట్టణానికే ఏం పేరు అనమాట అండి. ఇక ఖర్జూరపు చెట్లు అంటే ఎంత ఇదిగా ఉన్నాయో ఆలోచించేది. అది ఎరుకో పట్టణం. ఏమండి ఎరుకో పట్టణము ఖర్జూరపు చెట్లతో నిండి ఉన్నది. ఇంకా మీకు బాగా ఏమండి దానికి సరైనటువంటి ఏమండి సమాధానం మనకు రావాలి అని అంటే కనుక, రాజులు 2వ గ్రంథం 2:19లో ఏమండి ఆ దైవజనుడి దగ్గరకు ఆ ప్రజలు వచ్చి ఎరుకో పట్టణం గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, దైవజనుడా, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదిగా ఉన్నదని మా ఏలినవాడైనటువంటి నీకు చాలా ఒక మాట ఎలా కనబడుతుందట? రమ్యమైనదిగా. రమ్యమైనది అని అంటే హలో, అందమైనది, చాలా బ్యూటీగా ఉంటుందని అర్థం అనమాట. అయితే ఇప్పుడు పాస్టర్ గారికి చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు, అయ్యా దైవజనుడా, ఈ పట్టణము ఎంత అందముగా ఉంది, రమ్యంగా ఉంది, కానీ ఏం మంచివి కావు. ఆ సబ్జెక్ట్ వేరే. కానీ ఆ మాట మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎరుకో పట్టణం ఎలా ఉందన్నమాట? రమ్యముగా ఉంది, అందంగా ఉంది. కారణం ఏమిటి అని అంటే, ఆ పట్టణములో, ఆ సిటీలో చెప్పండి ఏమున్నాయన్నమాట? ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ భాషలో ఖర్జూరపు చెట్టుని ఏమంటారంటే తామారు అంటారు. హెబ్రీ భాషలో ఇంతవరకు తెలుగు పదాలు చెప్పాను నేను మీకు, ఏమండి వివిధమైన పేర్లు. కానీ హెబ్రీ భాషలో ఖర్జూరపు చెట్టును తామారు అందరు. తామారు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సౌందర్యం అని అర్థం. తామారు అనే మాటకు అర్థం ఏంటి? సౌందర్యం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు దగ్గర నుండి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం, ఈ ఖర్జూరపు చెట్టు ఎలాంటిది అనంటే చెప్పండి అందరూ ఒకసారి, సౌందర్యము గలది అనండి అందరూ.
ఇప్పుడు మనము వివరణలోనికి వచ్చినట్లయితే ఈరోజు మనము సేవించేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరు అనంటే ఆయన కూడా మాట్లాడరేమ్మా. మన యేసయ్య ఎవరు? ఎంత సౌందర్యవంతుడు ఆయన. అసలు ఆయన సౌందర్యాన్ని మనం ఎవరమైనా ఏం చేయగలం? నీ ప్రియుని విశేషం ఏంటి అని ప్రియురాలను అడుగుతున్నప్పుడు ఆ ప్రియురాలు ఏం చెప్పింది? పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం త్వరగా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో ఏం చేయవచ్చు? ఎంత అద్భుతమైన మాట. ఇంకా తర్వాత మీరు 5వ అధ్యాయం 9 నుండి 16 వచనాలు నోట్ చేసుకోండి. 5వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు చూసుకుంటే ఏమండి, క్రీస్తు ప్రభు యొక్క సౌందర్యాన్ని అక్కడ వర్ణించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరు అనంటే ఆయన సౌందర్యవంతుడు. ఎవరు చెప్పండి? బహు అందమైన వాడు. అందుకని యేసన్న గారు పాడుతూ, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల జీవింతును నిత్యము నీ నీడలో చాలు. ఏమంటే ఎన్ని పాటలు ఉన్నాయండి నిజంగా. ఇలాంటి అద్భుతమైనటువంటి కీర్తనలు ప్రభు గురించి పాడారు. అవును, మనం ఆరాధించేటువంటి దేవుడు సౌందర్యవంతుడు, ధవళవర్ణుడు. ధవళం అంటే చెప్పండి ఏమిటి? తెలుపు. ఏమంటే తెలుపు దేనికి? పరిశుద్ధతకు సాదృశ్యం. రత్నవర్ణుడు, రత్నం అంటే రక్తం, ఎరుపుకు సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయినటువంటి ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి ఎలాగైపోయాడు? సురూపమైనను మారిపోయాడు. ఎవరి కోసం అంటారు అది కదా. కాబట్టి మన ప్రభు ఎవరు? సౌందర్యవంతుడు. రెండవది మన దగ్గరికి వద్దాం. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము, ఏమంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా చెప్పండి ఎవరము అనంటే సౌందర్యవంతులమే. హల్లెలూయా. మరి మనం ఎవరమే? ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ నాన్న ఏమంటే మంచి చక్కగా అందంగా ఉన్నాడు అనుకో, లేక వాళ్ళ అమ్మ మంచి అందంగా ఉందనుకో, ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? ఏమండి తెల్లగా తల్లిదండ్రులు ఉండి నల్లగా కర్రముద్దులాగా ఒకవేళ ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అయ్యో ఇదేంట్రా, వాళ్ళ అమ్మ ఎంత బాగుంటుందండి, వాళ్ళ నాన్న ఎంత బాగుంటాడండి, చిలక ముక్కండి, అదండి ఇదండి, ఈడేంటండి ఇలా వచ్చాడండి, డిప్ప చెవులు ఏంటండి, తప్పుడు ముక్కేటండి అని అంటారా లేదా? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు సౌందర్యవంతులు అంటే పిల్లలు ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు మన యేసయ్య సౌందర్యవంతుడు అంటే మనమెవరమే? నేను చెప్పేది బాహ్య సౌందర్యం గురించి కాదు, అంతరంగ సౌందర్యం. స్తోత్రం చెప్పండి. అది మళ్ళానే ఇదా అయితే నేను చాలా అందగాడిని, నేను చాలా అందగత్తిని అని మళ్ళా మనం ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదు. నేను చెప్పేటువంటిది ఏ సౌందర్యం గురించి కాదు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 1:15. ఏంటది ప్రియులారా? సరేలే ఏదోటి. నీవు సుందరివి, అతి మనోహరుడవు. చాలండి. ఇక ఆలోచన చేస్తే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఈరోజు ఆ ప్రియుడు ప్రియురాలు పరమగీతంలో కనబడతాది. ప్రియుడు అనంటే ఎవరు? ఆయన మన ప్రభు అయిన యేసయ్య. ఆయన సౌందర్యవంతుడు. మరి ఇప్పుడు ప్రియురాలు అనంటే ఎవరు? ప్రియురాలంటే ఎవరు? సంఘం, వధువు. అంటే ఈరోజు ఆయన పిల్లలం, ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారు. ఏమండి మనము కూడా చెప్పండి ఎవరు అనంటే ఏమండి ఆ సౌందర్యం అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. నీ కండ్లు ఎలా ఉన్నాయి, ఏమండి నీ అన్ని పోలికలు కూడా అక్కడ కనబడతా ఉంటాయి అన్నమాట. అంటే ఈ రోజునాడు ఏమండి ఆయన బిడ్డలమై ఉన్నటువంటి మనము, ఆయన ప్రజలమై ఉన్నటువంటి మనము ఏమండి అంతరంగ సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఇప్పుడున్నటువంటి మోడర్న్ జనరేషన్లో అందరూ దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు? అందరూ ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? హలో, బాహ్య సౌందర్యానికి. ఏ సౌందర్యం? కాస్త అలా కొట్టుకోకపోతే ఎలా కుదురుతుంది, అలా ఉండకపోతే ఎలా కుదురుతుంది అనేటువంటి విధానం. ఏ కప్పంట మేకప్ అంట. ఇప్పుడు ప్రియమైన ఆ కప్పు ఒక రోజు నాడు ఏమైపోద్ది అనమాట, గట్టిగా గాలెత్తే
ఓ రోజు అలాగేనంట పాప ఒక ఆవిడ పెట్టేసిందటండి. అంటే కొంతమంది ఎట్టేస్తున్నారు కదా ఇప్పుడు అన్నీ కూడా. ఏమండి గట్టిగా ఏమండి బ్రేక్ కొట్టాడటండి ఆయన, ఆ డ్రైవరు. కొడితే సీట్లోంచి అవతల పడితే నెత్తి మీద ఉన్నటువంటిదేమో ఓ సీట్లో పడ్డదంట. పళ్ళు సెట్ ఏమో ఎగిరి ఇంకొకటి ఒళ్ళో పడ్డదట. ఆడు గబుక్కునేమైపోయాడు ఒకసారి. కానీ ఇతర పళ్ళు వచ్చి మీ ఒళ్ళో పెడితే ఎలా ఉంటా ఆలోచన. అంతా ఏంటనమాట, కప్పు గట్టిగా గాలెత్తే ఎగిరిపోద్ది. రాత్రి చాలా ఎగిరిపోయినాయి. కొంతమంది కూడా ఎగిరిపోయారేమో కనపడలేదు మందిరంలో. కొంతమంది ఎగిరి కొట్టుకుని వచ్చేసారు దేవుడి సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు ఎన్ని కప్పులు వేసినా కానీ ఒకసారి గట్టిగా గాలి ఎగిరిపోద్దేమో. అందుకని ఏం వేయకపోతే ఉన్నదేంటో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఉన్నది ఉంటే చాలండి, లేని ఎందుకు వచ్చింది? ఈరోజు అన్నీ లేని పెట్టేసుకుంటున్నారు చాలామంది. ఏమండి కాబట్టి ఈరోజు బాహ్యమైన సౌందర్యానికి ఎక్కువ మనం ఏం చేయక్కర్లొద్దు అనమాట. దాని కొరకు పెద్ద ఏమండి కొంతమంది వాక్యానికి దేవునితో సహవాసానికి ఉండదు కానండి. ఏమండి ఆ కప్పేయడానికి మాత్రం గంటలు 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 చాలామంది టైం తీసుకుంటారు. జాగ్రత్త. మరలా ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. సామెతలు 31:10 చూడకుండా చెప్పండి స్త్రీలందరూ. సామెతలు 31:10 అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన. ఈ మట్లాది వారం రోజునాడు గాడిద గురించి చెప్తాడు అనుకుంటే ఈ గాడిద కొడుకు నా దగ్గరికి వచ్చాడేట్రా బాబా అనుకుంటున్నారు మనసులో కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఈరోజు ఏది ఏమైనా ఈరోజు మన ప్రభు కోరుకునేటువంటిది చెప్పండి ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. చెప్పండి ఏ సౌందర్యం? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరి. 45వ కీర్తన మర్చిపోయారా? పెళ్లిలోనే చదువుతాం, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసినప్పుడు. మిగతా అప్పుడు చదవేమో. కాబట్టి ఈరోజు మన రాజు ఏ రాజు? ఏమంటే ఆ గాడిద మీద ఆసీనుడై వస్తున్న రాజు ఈరోజు నీ నుండి నా నుండి మన నుండి కోరుకుంటున్నటువంటి సౌందర్యం ఏ సౌందర్యం అనంటే ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. అనండి అందరూ సరి మాట. ఖర్జూరపు చెట్టు నేర్పించే మొదటి లక్షణం అది ఎలాంటిది? ఈరోజు ఆ దేవుడు కోరుకునే ఆ అంతరంగ సౌందర్యం, ఆ ఆత్మీయ సౌందర్యం ఈరోజు మన జీవితాల్లో ఉందా? ఒక్కసారి ఈ ప్లామ్ సండే రోజునాడు ఒక చిన్న పరిశీలన చేసుకుందాం. వివరించడానికి చాలా మాటలు ఉన్నా నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెండవది ఏమండి, ఖర్జూరపు చెట్టు నేర్పించే రెండవ పాఠం లేక రెండవ లక్షణం అది తిన్నగా పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుంది? తిన్నగా పెరుగుతుంది. చూసిన వాళ్ళకి తెలుసు కదా. మీరు చూడడానికి మళ్ళీ ఇప్పుడు కువైటో దుబాయ్ అల్లక్కర్లొద్దు. మళ్ళీ మీకోసం మళ్ళీ మేము ప్రార్థనలు చేయడం, మీరు పాస్పోర్ట్లు వేసాలి ఏం అక్కర్లొద్దు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లోనో లేకపోతే ఎక్కడైనా చూసేయచ్చు ఈజీగా. కాబట్టి అది చూడండి. ఆ చెట్టుని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎలా ఉంటుంది అనమాట? వంకర డెంకరగా ఉంటుందా? మాట్లాడరేమ్మా. మన సియోన్ రాజులాగా ఎలా ఉంటుంది అనమాట? తిన్నగా ఉంటుంది. అందుకని మా పాస్టరమ్మ గారు ఒక పేరు ఇట్టారు ఆయనకి. చెప్పనులేండి ఆ పేరు. వద్దు అందరూ అనకండి, అలా బాగోదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు అనుకుంటారు కదా. వస్తారు మరి ఎవరి దగ్గరికైనా. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వినాలి, జాగ్రత్తగా వినాలి. తిన్నగా ఉంటుందట. చెప్పండి ఎలా ఉంటుంది? తిన్నగా. పరమగీతముల గ్రంథం 7:7 చదవండి ఒకసారి. తాళ వృక్షం అంతా తిన్నని దానము. తాళ వృక్షం అంటే ఏంటి? ఇందాక చెప్పేసాను ఆల్రెడీ మీకు. తాళ వృక్షం అంటే ఖర్జూరపు చెట్టు. తాళ వృక్షం అంతా నీవు వర్ణన అనమాట, తిన్నని దానవు. కాబట్టి రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఖర్జూర వృక్షం అంటే ఏమండి? తిన్నగా పెరుగుతుంది. అంటే దాంట్లో ఏమి లేదనమాట? వంకర లేదు. చెప్పండి ఏమి లేదు? వంకర లేదు. పరిశుద్ధ గ్రంథములో వంకర అనునది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే పాపమునకు సాదృశ్యంగా ఉంది. దేనికమ్మా? ఏమంటే ఒక్కొక్కళ్ళని చూడండి, ఈడు పెద్ద అనలేదా మీరు ఎప్పుడుని? ఈడు పెద్ద వంకరండి అంటా ఉంటా. కొంకరండి అంటే ఒక్కొక్కరి పేర్లు అనమాట. అంటే ఆడు వంకరో కొంకరంటే ఆడు అడ్డదిడ్డాలుగా ఉంటాడని కాదు. ఏంటి? ఆడు బుద్ధి వంకరా,
ఆడి తీరుతెన్నులు వంకర అని అర్థం అనమాట. అయితే ఈరోజు ప్రియమైన పాపమునకు అది సాదృశ్యం. అయితే ఇక్కడ గమనించాలి, మన ప్రభు దగ్గరకు వచ్చేద్దాం మరలా. 125:5 నోట్ చేసుకోవచ్చు ఆ మాటకి. వంకర అనే దానికి 125వ కీర్తన 5వ చరణం తర్వాత చదువుకోండి. పాపాత్ముల యొక్క తలంపులు త్రోవలు ఎలా వంకరగా ఉంటాయి అక్కడ ఉంటుంది. అయితే నేను చెప్తాను, క్రీస్తు మార్గం ఎలాంటిది అనంటే వంకర లేని మార్గం. క్రీస్తు మార్గం ఎలాంటిది? వంకర లేనిది. యేసయ్య చెప్పారు ఈ భూమి మీద ఉండగా. ఏమన్నారు? యేసు నేనే 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 అన్నారు. ఏమి లేదు ఆయనలో. ఆయన మార్గము తిన్ననిదండి. ఆయన మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఈరోజు మత పిచ్చి పట్టి కొంతమందికి మతోన్మాదులు ఏమండి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నేను అంటాను, క్రైస్తవ్యం అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం కాదు, ఇది మతము కాదు, ఇది మార్గం. ఇది ఏ మార్గం? తిన్నని మార్గం. ఇది నిన్ను పరలోకానికి నడిపించే మార్గం. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఎవరు అనంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు చెప్పండి? ఆయనలో ఏమీ లేదు, పాపము లేదు. ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయన ఏ పాపము ఎరగనివాడు. ఈరోజు మరి ఆయన పిల్లలంగా ఎలా ఉండాలి? మనం కూడా అలాగే. మరి ఈరోజు ఆయన పిల్లలమని చెప్పి పిలిపించుకుంటూ, నా పేరు పెట్టబడిన ప్రజలమని ఏమండి ఆయన ద్వారా మన్నన పొందుతూ, ఈరోజు మనలో కొన్ని వంకరలు ఏమండి వంకర మార్గాలుంటే ఎలాగునా ఏమండి దేవునికి మహిమ ఏమండి మనము ఆ ఖర్జూరపు చెట్టు లక్షణాలు కలిగి ఉంటూ ఆలోచన చేయండి. చివరికి ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండం 23:21లో ఇశ్రాయేలు గురించి చక్కని మాట రాయబడ్డది. సంఖ్యాకాండము 23:21లో ఆయన యాకోబులో ఏ దోషము కనబడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. చూసారా? ఇశ్రాయేలులో ఏమి లేదట, వంకరతనం లేదట. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఆశీర్వదించబడిన వాడు. యాకోబు అయితే మోసగాడు, మాయగాడు, లోకములో ఉన్నవాడు. మారిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఇశ్రాయేలులో ఏమి లేదట, ఏ వంకర లేదట. చెప్పండి, మనలో కూడా ఏ వంకర ఉండకూడదు. చెప్పండి, మనం ఎలాగ ఉండాలి? తిన్నగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? మన ఆలోచనలు ఏమండి, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన నడక, మన పడక, మన చర్యలు అన్నీ ఎలా ఉండాలి అనంటే తిన్నగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి, వంకరగా ఉండాలా? అది కాబట్టి ఖర్జూరపు చెట్టు నేర్పించే రెండవ పాఠం అది ఎలా ఉంటుంది? లేకపోతే ఒక్కొక్కరు తిన్నంగా ఉండు అని అంటారు చూడండి. అంటే ఎలా లేడని అర్థం? తిన్నంగా లేడు. పిల్లలు తిన్నంగా ఉండండి. వాక్యం చెబుతున్నప్పుడు వెనక ఎందుకు తిరుగుతావు? నెత్తి మీద ఒకళ్ళు గుద్దేయాలన్నమాట. నా పేరు చెప్పి గుద్దేయండి, పర్వాలేదు. ఏమనుంటే కేసు నా మీద పడుతుంది కాబట్టి నేను చూసుకుంటాను. కాబట్టి ఈరోజు ఏమండి ఇంత దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు కూడా ముందే చెప్పాను కదా నేను మిమ్మల్ని తిడతానని చెప్పి, అందుకని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఖర్జూరపు చెట్టు నేర్పించే రెండవ లక్షణం ఏంటి చెప్పండి? అది ఎలా ఉంటుంది? తిన్నగా. మనం కూడా ఎలా ఉండాలి? తిన్నంగా ఉందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడవ లక్షణం అది నీతిని చూపిస్తుంది. నీతిని చూపిస్తా ఉంది. ఖర్జూరపు చెట్టు నీతిని చూపిస్తా ఉంది. యోధా కోడల పేరేంటో చెప్పండి. యోధా కోడల పేరు తామారు. ఏమండి తామారు ఎవరు అని అంటే నీతిమంతురాలు. తామారు ఎవరు చెప్పండి? నీతిమంతురాలు. తామారు అనే మాటకు అర్థం ఏంటంటే ఖర్జూరపు చెట్టు అని అర్థం వస్తుంది. తామారు అనే మాటకు అర్థం ఏమొస్తుంది అంటే ఖర్జూరపు చెట్టు అని అర్థం వస్తుంది. మీరు తర్వాత ఏమండి వివరాల్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు అవసరమైతే. తామారు ఎవరు అని అంటే నీతిమంతురాలు. నీతిమంతురాలు అని పాస్టర్ గారు మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను ఎలా చెప్పగలుగుతాను? బైబిల్లో ఉంది కాబట్టి చెప్పగలుగుతాను. చదవండి ఆదికాండము 38:26 స్పీడ్గా. ఆదికాండము 38:26 యోధా వాటిని ఆమె నాకంటే, చూసారు ఎంత అద్భుతమైన మాట. ఆమె నాకంటే ఎవరు? నీతిమంతురాలు. అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే తామారు ఎవరు అని అంటే గనక ఏమంటే నీతిమంతురాలు.
ఏమండి తామారు అనే మాటకు అర్థం చెప్పాను. ఖర్జూరపు చెట్టు అంటే ఖర్జూరపు చెట్టు దేన్ని సూచిస్తుంది? ఖర్జూరపు చెట్టులో ఏముందన్నమాట? నీతి ఉంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు కూడా ఎవరు చెప్పండి? ఎలా అంటారు? మన రాజు. ఎవరు చెప్పండి? చూసారా ప్రవీణ్ గారు ఎంత అద్భుతంగా చెప్పేవాడు. నా రాజు, ఐ యామ్ కింగ్. ఎంత అద్భుతంగా ఆ రాజుని గురించి చెప్పేవాడండి ఆయన. ఆయనే నాకు గుర్తుకొస్తున్నాడు రాజు అనగానే. ఎప్పుడు కూడా మన రాజు ఎవరు అని అంటే మాట్లాడట్లేదు మందా. చదవండి జకర్యా 9:9 ప్రవచనం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉండండి, నీ రాజు అదిగో ఎవరట? నీతిపరుడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక మాట చాలు మనకి. మన రాజు ఎవరు అనంటే నీతిమంతుడు, నీతిపరుడు. ఇది ప్రవచనం. ఇదేంటి చెప్పండి? ప్రవచనం. వినండి జాగ్రత్తగా. యేసయ్య పుట్టుక మొదలుకొని యేసయ్య మరణం పునరుద్ధానం వరకు ఆయనను గురించి ఏమున్నాయి అనంటే ప్రవచనాలు ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయి? యేసయ్య ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రవచన పురుషుడు. ఎవరు చెప్పండి? ఆయన దాదాపు 400 ప్రవచనాలు ఉన్నాయట. ఎవరి గురించి? యేసయ్య గురించి. ఆయన పుడతాడని, పుట్టినటువంటి తర్వాత ప్రజల కొరకు మరణిస్తాడని, మరణించి తిరిగి 400 ప్రవచనాలు. ఆలోచన చేయండి. కాబట్టి ఇది కూడా జకర్యా గ్రంథంలో ప్రవచనం. ఓ సియోను నివాసులారా మీరు ఆనందించండి, అదిగో నీ రాజు సాత్వికుడై నీతిపరుడై గాడిద పిల్ల మీద ఎక్కి మీ దగ్గరకు వస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి మన ప్రభు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. నీతిమంతుడని ఏమండి ఆయన చెప్పుకోవడమే కాదండి. ఏమండి ఆయన ఆఖరి సందర్భంలో ఆ కోర్టులో నిలబడినప్పుడు ఏమండి పిలాతు భార్య చెప్తుంది, పిలాతు తోటి, ఆ నీతిమంతుని జోలికి ఎవరి జోలికి పోవద్దు. అది తస్మాస్ జాగ్రత్త. ఈరోజు ఎవరికైనా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ఎరగవలసినటువంటి విషయం ఏంటంటే ఎవరి జోలికి పోకూడదు. ఎవరి జోలికి పోకూడదు? నీతిమంతుని లేక నీతిమంతుల జోలికి పోవద్దు. భార్య చెప్తుంది, నువ్వు రాజు అయితే ఎవరికి కావాలి? జాగ్రత్త. నీ ముందు నిలబడింది ఎవరో? నీతిమంతుడు. ఆయనలో ఏమీ లేదు పాపం, పరిశుద్ధుడు ఆయన. ఎంత అద్భుతం అండి. కాబట్టి ఈరోజు మన రాజు నీతిమంతుడు. ఆయన ప్రజలమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులుగానే ఉండాలి. మనలో ఏముండాలి? స్వనీతి ఉండకూడదు. చెప్పండి ఏముండకూడదు? స్వనీతి అంటే ఏమి నీతి? సొంత నీతి ఉండకూడదు. రెండవది దుర్నీతి ఉండకూడదు. మూడవది ఏముండాలి? దేవుని నీతి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ నీతి ఉండాలి? కొంతమందికి సొంత నీతి ఉంటుంది, కొంతమందికి దుర్నీతి ఉంటుంది. ఈ రెండు కాదు, దేవుని నీతి కలిగి ఉండాలి. కాబట్టి ఖర్జూరపు చెట్టు 3వ పాఠం నేర్పిస్తుంది. అది ఏం కలిగి ఉన్నది చెప్పండి? నీతిని ఏమండి కలిగి ఉన్నది. మన ప్రభువు నీతిమంతుడు. ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక్కో సందర్భం వస్తే మాట్లాడే విషయంలో ఒక్కొక్కళ్ళు నీతి లేదా అని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు వీళ్ళతోటి ఏమండి పెట్టుకోకూడదండి, ఏమండి వీళ్ళ నీతి లేనిటువంటి ఏమండి విధానంలో ఉన్నారండి అని సంబోధిస్తూ ఉంటారు. అలా కాకుండా మనము దైవ నీతి కలిగి, దేవుని నీతి కలిగి ముందుకు మనము సాగినట్లయితే ఈ మంచి లక్షణం మనం కూడా కలిగి ఉన్నట్లయితే, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 4వదిగా ఈ ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటంటే అది దీర్ఘకాలం జీవిస్తుంది. ఎంతకాలం జీవిస్తుంది? దీర్ఘకాలం అని అంటే ఎక్కువ కాలం. చెప్పండి ఏ కాలం? ఏమంటే అర్ధకాలానికి దీర్ఘకాలానికి ఏముంది? ఇప్పుడు ఎక్కువ మరణాలన్నీ ఏ మరణాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి? అర్ధ మరణాలే కదా. ఏమంటే దీర్ఘకాలం అని అంటే ఎక్కువ. అంటే చెట్లన్నిటిలో కూడా చాలా చెట్లు ఉన్నాయి కదా, చెట్లన్నిటిలో కూడా ఈ ఖర్జూరపు చెట్టు ఎక్కువ కాలం బ్రతుకుతుందట. చెప్పండి ఏ కాలం? ఇప్పుడు అరటి చెట్టు ఉందనుకో, ఎంతకాలం బతుకుతుంది? మొలక చెట్టు ఉందంటే ఎంతకాలం బతుకుతుంది? ఏమండి బొబ్బా చెట్టు ఉందంటే ఎంతకాలం బతుకుతుంది? మీ దగ్గర నుంచి సమాధానం రాకపోయినా కానీ ఏమండి పెద్ద ఎక్కువ ఏమీ కాదు. కానీ ఈ ఖర్జూరపు చెట్టు మాత్రం
ఎక్కువ. అంటే దీని అర్థం ఏంటనంటే ఇది దేవుని కాపుదల తెలియజేస్తుంది, దేవుని భద్రతను తెలియజేస్తుంది. అందుకని ఈరోజు 92వ కీర్తన చదివాం కదా మనము. ఆ 92వ కీర్తన ఆఖరి చరణంలో ఏమనుంది? వారు ముసలితనమందు ఎలా ఉంటారట? సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎలా ఉంటారు? సారము కలిగి ఏమండి పచ్చగా ఉంటారు. ఏమండి దేవుని బిడ్డలు దీర్ఘకాలం బ్రతుకుతారండి. దేవుని పిల్లలు ఎలా బ్రతుకుతారు? దీర్ఘకాలం. అంటే దీర్ఘకాలం బ్రతకడం అంటే ఆ దీర్ఘాయువు ఎవరిస్తారు? దేవుడే. ఉదాహరణకు మోషేని చూడండి. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఎన్ని? 120. ద్వితీయోపదేశ కాండం 34:7లో మీరు నోట్ చేసుకుంటే 120 సంవత్సరాలు బతికాడు. 120 సంవత్సరాలు బతికినా ఏం తగ్గలేదట? ఏం తగ్గలేదట? దృష్టి మాంద్యము తగ్గలేదంట. ఎముకల్లో సత్తు ఏమవలేదట. అంటే 120 ఏళ్ళకే ఎలా ఉన్నాడు? అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎవరో చెప్పారు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? 20కే ఏం పడిపోతుంది? 120 అలాగ ఉంచండి. 20కి ఏం పడిపోతుంది? కలజోడు. ఏమండి? అంటే చదివి మనోళ్ళకి ఏమైపోతుంది? సైట్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది చెప్పండి? 2 ముగ్గురుగా కనపడుతున్నారండి, 4 5గురుగా కనపడుతున్నారు అంటున్నారు చూడండి. అలా అంటే 120 వచ్చినా ఆయనకి ఏమి లేదు. ఎంత అద్భుతం అండి! అంటే ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాడు అప్పటి వరకు కూడా. కాబట్టి ఈ రోజునాడు మన యొక్క జీవితంలో ఖర్జూరపు చెట్టు ఏమంటే కాండం కూడా చాలా గట్టిగా ఉంటుందట. ఖర్జూరపు చెట్టు యొక్క కాండం ఎలా ఉంటుంది? గట్టిగా, అంటే బలంగా ఉంటుంది అనమాట. అయితే ఈరోజు కూడా మనం కూడా అలాగున్న గట్టిగా, అలాగున్న బలంగా, అలా ఆరోగ్యంగా, అలాగున్న హెల్దీగా ఉండి అర్ధాయుషు కాకుండా దీర్ఘాయుషు కలిగి. దీర్ఘాయుషు అంటే అర్థం ఏంటి? 1000 సంవత్సరాలు బతకడం కాదు అమ్మ. దీర్ఘాయుష్ అంటే అర్థం చెప్పండి. నాకు కొన్ని తెలియలేని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు చెప్తారని. మరి మీరు కూడా అలా చెప్పకపోతే ఎలాగా? దీర్ఘాయువు అంటే 100 ఏళ్ళలో 200 300 బ్రతకడం కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్తో అంతవరకు క్షేమంగా బ్రతకడమే. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు కూడా ఫిక్స్ అయ్యాడు మనకి. మనకోటి అనుకున్నాడు అనమాట. ఆయనకి తెలుసు, మనం అనుకోవటం కాదు. అది 70, 80, 90 మొత్తం అనుకున్నాడు ఆయన. అంతకాలం కూడా ఏమంటే మనం ఉంటాం, ఇంకా ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి రోజు ప్రేమిది అలా ఉండాలి అని అంటే ఎప్పుడు ఉంటాం? మరి ఇక్కడ కూడా మనం అన్వయించుకోవాలి కదా వాక్యాన్ని. 92వ కీర్తన చదివాం ఈరోజు. ఆ కీర్తనలో 12వ వచనంలో ఏమనుంది? నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మువ్వు వేస్తారు, లెబానోను మీద ఉన్నటువంటి దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం కలిగి బ్రతకాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? పెంట్ల మీద తిరిగితే కుదరదు. రోడ్ల మీద అక్కడెక్కడికే ఏమండి అర్థం పర్థం లేకుండా అటు ఇటు తిరుగులాడినటువంటి వాడు కాదు. ఏమండి? ఎవరైతే దేవుని మందిరములో నాటపడతారో, ఎవరైతే దేవుని మందిరపు అనుభవమును కలిగి ఉంటారో వాళ్ళు ఖర్జూరపు చెట్టు వలె చెప్పండి ఎలా ఉంటారనమాట? ఎక్కువ కాలం బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ కలిగిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొంతమంది లేదా? మరి అదే అల్లేలు కూడా చెప్పలేదు. మీరు ఎంత ఇదైన వాళ్ళనంటే చెప్పడానికి కొంచెం ఇదయ్యారు, కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? తప్పకుండా బ్రతక. కాబట్టి దీనికి సీక్రెట్ ఏంటనమాట? ఎక్కువ కాలం ఆరోగ్యంగా దేవుడిచ్చిన ఆయుష్ కలిగి బ్రతకాలంటే ఏం చేయాలి? ఊళ్ళు ప్రయాణాలు అన్నీ మానేసి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా 52 ఆదివారాలు ఎగ్గట్టకుండా ఏమండి దైవ సన్నిధిని ప్రేమించి దేవుని మందిరములో నాటబడిన చెట్టులా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నాటబడిన చెట్టు? అది రోడ్డు పక్కన కాదు, తోవ ప్రక్కన కాదు, పీకేస్తారు. ఏమండి రోడ్లు వేసే వాళ్ళకి ఒకవేళ హైవే చేస్తే ఏమండి లాగి పాడేస్తారు. మందిరములో నాటపడితే మనం ఏమవుతాం? అన్ని రీతులుగా వర్ధిల్లుతాం. దీర్ఘకాలం దేవుడిచ్చిన ఆయుష్ను కలిగి ఉంటాం. ఈ ఖర్జూరపు చెట్టు కూడా ఎక్కడ కనబడుతుంది తెలుసా మనకి? బైబిల్లో దేవుని మందిరంలో కనబడతారు. ఖర్జూరపు చెట్టు ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. అవసరమైతే మీరు రాసుకోండి ఆ మాటలు. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం నోట్ చేసుకోండి. రాజుల మొదటి గ్రంథం 6:29 నోట్ చేసుకోండి. ఈ ఖర్జూరపు చెట్టు దేవుని మందిరంలో ఉంది. సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో ఏమండి ఆ ఖర్జూరపు చెట్టును చెక్కాడట ఆయన. ఆ తలుపుల మీద, ఆ
ఆ విషయాలు మీకు బైబిల్లో కనబడతాయి. అంటే ఖర్జూరపు చెట్టు ఎక్కడ మనకు కనబడుతుందనంటే దేవాలయంలో. అది కూడా ఏం చేయబడింది? వాడబడింది. మనము కూడా చెప్పండి, ఏం చేయబడాలి? ప్రభు యొక్క పరిచర్యలో ఏం చేయబడాలి? ముగింపులో ఒక మాట చెప్పి ముగించేస్తాను. 5 మాటలు చెప్పాను. ముగింపులో చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ ఖర్జూరపు చెట్టు ఎక్కడ కనబడుతుందో చెప్పనా? కేవలము ఈ ఖర్జూరపు చెట్టు విదేశాల్లోనూ ఇంకో చోట అక్కడో ఇక్కడో కాదండి. ఈ ఖర్జూరపు చెట్టు ఎక్కడ కనబడుతుంది బైబిల్లోనంటే పరలోక పట్టణములో కనబడుతుంది. హల్లెలూయా! ఎక్కడ కనబడుతుంది? చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఆఖరి మాట. ప్రకటన 7:9. ఇదిగో వంశములో నుండి, ప్రజల్లో నుండి స్పీడ్గా వచ్చి గొప్ప సమూహముగా తెల్లని వస్త్రములను ధరించుకొని, అదిగో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనాసీనుడై ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో కూడా అక్కడున్న ప్రజలు ఏం పట్టుకుని ఆరాధన చేస్తున్నారట. ఇక్కడ పట్టుకోవడానికి కొంతమందికి ఎంత ఇది వచ్చేసిందో. రాత్రి మాకు వైరోళ్ళకి పిలుపునిచ్చినా కానీ పొద్దున్న 4-5 అల్లా వేళ్ల మీద లెక్కెట్టుకున్నట్లు వచ్చారు. అదే అందరుంటే ఎంత నిండుగా ఎంత చక్కగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు లోకంలో చేస్తున్న వాళ్ళు, మొన్న ఏదో ఊరేగింపు వెళ్తుందండి. అయ్యి బాబు, అందరూ డ్రెస్సులు వేసేసుకుని పిల్లలు అందరూ కొయిర్లాగా అనమాట. అంటే అంతా ఎవరిది కాపీ చెప్పాలంటే మందే, కానీ మనమేమైపోతున్నాం? అది మనంతానేమో ప్రతిదీ కాపీ కొడుతున్నారు వాళ్ళు. మనమేమైపోతున్నాం? గుడ్లు ఎడుతున్నాం అనమాట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కార్యక్రమం చూడండి. మొన్న ఒకటి జరిగింది చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో. ప్రతిదీ కూడా ఎంత హైలైట్గా ప్రజలందరూ కూడా ఇదైపోయి వాళ్ళు తెలియలేని ఆవేశంలోనే వాళ్ళు అలాగుంటే, నిజమైన సత్యవంతుడైనటువంటి ఆయనను గురించి ప్రకటించడానికో లేక ఆయనలో ముందుకెళ్ళడానికో ఏమైపోతున్నాం ఈ రోజునాడు? అసలు క్రైస్తవ్యం ఎటుపోతుంది? క్రైస్తవ్యం ఆలోచించండి. కాబట్టి ఈ ఖర్జూరపు మట్టలు మనకి చివరికి ఎక్కడ కనబడుతున్నాయి? పరలోకంలో. మనము కూడా ఒకరోజు ఎక్కడ కనబడాలి? పరలోకములో మనము కనబడాలి. పరలోకములో కనబడాలి అనంటే ఖర్జూరపు చెట్టు కలిగి ఉన్న ఈ 5 లక్షణాలు మనము కలిగి ఉండాలి. చెప్పండి. ఖర్జూరపు చెట్టులో మనము చూసినటువంటి 5 లక్షణాలు, మొదటిది ఎలాంటిది? అది సౌందర్యం గలది. ఇప్పుడు మనకే సౌందర్యం ఉండాలి? ఆత్మీయ సౌందర్యం. 2, ఖర్జూరపు చెట్టు తిన్నగా ఉంటుంది. మనం కూడా ఎలాగ ఉండాలి? తిన్నగా పరిశుద్ధంగా ఉండాలి. 3వది నీతిని సూచిస్తూ ఉంది. మన ప్రభువు నీతిమంతుడు. ఆయన పిల్లలమైన మనం ఎలాగ ఉండాలి? నీతిగా ఉండాలి. ఒకవేళ ఇబ్బంది కలిగినా పర్వాలేదు, హింసలు వచ్చినా పర్వాలేదు, నీతిని మాత్రం విడిచిపెట్టకూడదు. 4వది ఏంటండి? కాబట్టి దేవుని దీర్ఘకాలం జీవిస్తుంది. మనము కూడా ఎక్కువ కాలం బ్రతకాలి. ఆశీర్వాదకరంగా, ఆనందంగా, ఖర్జూరపు చెట్టులాగా ఎదగాలి, అభివృద్ధి పొందాలి అనంటే ఎక్కడ ఉండాలి? మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మందిరంలో ఏమైపోవాలి? నాటబడిపోవాలి. ఈ అనుభవం ఉండాలి మనకి. 5వది చివరిది ఏమిటి చెప్పండి? ఏమిటది? దేవుని పరిచర్యలో వాడబడింది. మిగిలిన శాశ్వత జీవితం ఎంతవరకు ఏదో అయిపోయింది. కొంతమంది అంటారు, అరిగిపోయానండి బాబు, ఈ కుటుంబంలో చేసి ఏమైపోయానండి, మోకాళ్ళు అరిగిపోయినాయండి. డాక్టర్ గారు చెప్పారండి, మోకాళ్ళలో ఏముంటాయంటండి, చెప్పలు ఉంటాయట. చెప్పలు లేవంటే ఇప్పుడు కొత్త చెప్పులు పెట్టుకోవాలట. వీళ్ళకి చేసి ఇంట్లో ఏమైపోయానండి, అరిగిపోయానండి, కరిగిపోయాను. నేనంటాను, ఇంట్లో వాళ్ళకో వీధిలో వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో చేసి అరిగిపోవడం కాదు, ఎవరి సేవలో పరిచర్యలో మనం అరిగిపోవాలి. చెప్పండి. అది ఇక్కడ వరకు చేస్తే ఏముండదు. ఇంత చేసావు కాబట్టి మీ అమ్మమ్మ నీకేదో అక్కడికి వెళ్ళిన తర్వాత టోపీ ఆడుతుందో ఏదో ఎత్తదని ఏముండదు. మనుషుల కొరకు చేసింది ఏది ఉండదు. ఏదో ఒక మాట అంతే. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన కొరకు మనం ఏం చేసినా మనము పాటుపడినా ఖచ్చితంగా దానికి తగినటువంటి పరలోకం అంటండి వింతలోకం అంట. పరలోకం ఎలా ఉంటుంది? వింతలంట. ఒక్కొక్కళ్ళు చూసి అయ్యి బాబోయ్ ఈవిడి ఇలాగనుకున్నాను, ఇంత అద్భుతమైన బిల్డింగ్లో ఉందేంటి అనుకుని ఒక్కొక్కళ్ళు షాకింగ్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది ఎక్కడ చెప్పండి?
పరలోకం వెళ్ళిన తర్వాత ఒకరు చూసి అవాక్ అయిపోతారంట. అంటే మనం అనుకుంటాం అన్నమాట, కానీ మన లెక్కలు వేరు, అక్కడ లెక్కలు వేరు. కాబట్టి ఒకరోజు మనం కూడా ఎక్కడ కనబడాలి? ఈ ఖర్జూరపు చెట్టు చివరికి ఎక్కడ కనబడుతుంది? పరలోకం. మనం కూడా కనబడాలంటే ఈ 5 మంచి అనుభవాలు, ఈ 5 మంచి లక్షణాలు కలిగి ఉందాం. ఒకరోజు దేవుని రాజ్యంలో మనం కూడా నిలిచి ఉందాం. అట్టి కృప దేవుడు